అనగనగా రామాపురం అనే ఒక అందమైన పల్లెటూరు ఉండేది. ఆ ఊరిలో రామయ్య అనే ఒక పేద రైతు ఉండేవాడు. రామయ్యకు ఉన్నదల్లా 2 ఎకరాల పొలం మాత్రమే. ఆ పొలంలో రాత్రింబవళ్లూ కష్టపడుతూ వచ్చిన పంటతో తన కుటుంబాన్ని ఎంతో నిజాయితీగా పోషించుకునేవాడు. రామయ్య ఎంత కష్టజీవో అంతటి తెలివైనవాడు కూడా. ఎలాంటి సమస్యనైనా తన ఉపాయంతో చాలా సులువుగా పరిష్కరించేవాడు. అదే ఊరిలో రంగయ్య అనే ఒక ధనవంతుడైన పిసినిగొట్టు వడ్డీ వ్యాపారి ఉండేవాడు. ఊరిలో ఎవరికి ఏ అవసరం వచ్చినా రంగయ్య దగ్గరే అప్పులు తీసుకునేవారు. కాని రంగయ్య చాలా మోసగాడు. అమాయకపు రైతుల దగ్గర ఖాళీ కాగితాలపై సంతకాలు చేయించుకుని వాళ్ల పొలాలను లాక్కోవడం అతనికి అలవాటు. ఒక ఏడాది వర్షాలు సరిగ్గా పడకపోవడంతో రామయ్య పొలంలో పంట పూర్తిగా ఎండిపోయింది. ఇంట్లో తినడానికి గింజలు కూడా లేని పరిస్థితి వచ్చింది. దాంతో రామయ్య తప్పనిసరి పరిస్థితుల్లో అప్పుకోసం రంగయ్య ఇంటికి వెళ్లాడు. రంగయ్య గారు, ఈ ఏడాది వర్షాల్లేక పంట చేతికి రాలేదు. ఇంట్లో కుటుంబమంతా ఆకలితో అలమటిస్తోంది. కొంచెం చేబదులుగా 5,000 రూపాయలు అప్పిస్తే వచ్చే ఏడాది పంట రాగానే వడ్డీతో సహా తీర్చేస్తాను. రంగయ్య మనసులో క్రూరంగా నవ్వుకుంటూ, అవునా రామయ్య, నువ్వు చాలా మంచోడువయ్యా, కాదనలేను. కాని ఊరికి అప్పివ్వడం నా అలవాటు కాదు కదా. నీ 2 ఎకరాల పొలం కాగితాలు నా దగ్గర తాకట్టు పెడితేనే నేను నీకు అప్పిస్తాను. అలాగేనండి, నా కుటుంబం ఆకలి తీరితే చాలు. రామయ్య తన పొలం కాగితాలను రంగయ్య దగ్గర పెట్టాడు. రంగయ్య డబ్బిచ్చి ఒక కాగితం మీద సంతకం చేయించుకున్నాడు. అయితే ఆ కాగితంపై రంగయ్య ఒక పెద్ద మోసపూరితమైన నిబంధన రాశాడు. 6 నెలల్లోగా డబ్బు తిరిగివ్వకపోతే ఆ పొలం శాశ్వతంగా రంగయ్య సొంతమైపోతుందని అందులో ఉంది. చదువుకోని రామయ్య ఆ నిజాన్ని గమనించకుండా సంతకం చేసేశాడు. రోజులు గడిచాయి. 6 నెలల గడువు ముగిసే సమయం దగ్గర పడింది. కాని రామయ్య దగ్గర ఇంకా డబ్బు సర్దుబాటు కాలేదు. సరిగ్గా గడువు ముగిసే రోజున రంగయ్య తన నౌకరుని తీసుకుని రామయ్య పొలం దగ్గరికి వచ్చాడు. రే రామయ్య, 6 నెలల గడువు అయిపోయింది. నా 5,000 రూపాయలు వడ్డీతో సహా ఇప్పుడే కడతావా, లేక ఈ పొలాన్ని నాకు రాసిచ్చేసి ఇక్కడి నుంచి ఖాళీగా వెళ్ళిపోతావా? రంగయ్య అంత గట్టిగా అరుస్తూ పొలం లాక్కుంటానని బెదిరించేసరికి రామయ్యతో పాటు పొలంలో పనిచేస్తున్న అతని భార్య లక్ష్మి కూడా అక్కడికొచ్చింది. రంగయ్య చేతిలో ఉన్న కాగితాన్ని చూసి లక్ష్మి ఒక్క నిమిషం ఆలోచించింది. చదువుకున్న లక్ష్మికి రంగయ్య తన అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మోసం చేశాడనే విషయం అర్థమైపోయింది. రంగయ్య గారు, నా భర్త చదువుకోలేదని కాగితం మీద లేనిపోని నిబంధనలు రాసి మోసం చేస్తారా? మేం అప్పు తీసుకున్న మాట నిజమే, కాని పంట పండకుండానే పొలాన్నెలా లాక్కుంటారు? ఏమో లక్ష్మే, నోరదుపులో పెట్టుకో. చదువు గిదు అని మాట్లాడితే కుదరదు. కాగితం మీద మీ ఆయన సంతకం ఉందే. ఈరోజు సాయంత్రంలోగా నా 5,000 రూపాయలు వడ్డీతో సహా ఇస్తారా, లేక పొలాన్ని వదిలేసి వెళ్ళిపోతారా? లక్ష్మి, మన దగ్గర ఇప్పుడు పైసా కూడా లేదు. ఇప్పుడు ఎలాగైనా డబ్బు సర్దకపోతే మన పొలం చేజారిపోతుంది. ఏవండి, మీరు అధైర్యపడకండి. లోపుల దగ్గర ధనబలం ఉంటే మన దగ్గర బుద్ధిబలం ఉంది. ఈ రంగయ్యకు బుద్ధి చెప్పడానికి నా దగ్గర ఒక మంచి ఉపాయం ఉంది. రంగయ్య గారు, మేం అప్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాం. కాని మాకు ఒక్క వారం రోజులు సమయం ఇవ్వండి. వారం రోజుల్లో మీ దగ్గరికి డబ్బెక్కడి నుంచి వస్తుంది? వస్తుంది రంగయ్య గారు. మా పొలంలో ఒక రహస్యమైన స్థలంలో మా తాతల కాలం నాటి బంగారు నాణేల లంకెబిందొకటి దాగి ఉంది. ఈ వారం రోజుల్లో దాన్ని తవ్వి తీసి మీ అప్పుతో పాటు మీకు ఇంకొక 5,000 రూపాయలు అదనంగా ఇస్తాం. కాని మాకు ఒక నిబంధన. రంగయ్య బంగారు నాణేల లంకెబింద అనగానే నోరూరుతూ ఆశగా, నిబంధన ఏంటది? ఆ బిందెను తవ్వి తీసేటప్పుడు మా ఊరి పెద్ద మనుషులు కూడా అక్కడుండాలి. ఎందుకంటే ఆ లంకెబిందె దొరికిన తర్వాత అందులో సగభాగం ఊరి చెరువు బాగుచేయటానికి ఇస్తామని మా తాతగారు మొక్కుకున్నారు. కాబట్టి ఊరి పెద్దల సమక్షంలోనే దాన్ని బయటకు తీస్తాం. ఊరి పెద్దల సమక్షంలో లంకెబిందెలు దొరికితే అందులో సగం వాటా ఊరి చెరువుకు వెళ్ళిపోతుందని, తనకేమీ మిగలదని భయపడ్డాడు. అందుకే లక్ష్మి చెప్పిన చోటే ఆ రాత్రే ఎవరికీ తెలియకుండా రహస్యంగా తవ్వి ఆ నిధిని తన సొంతం చేసుకోవాలని రంగయ్య నిర్ణయించుకున్నాడు. అర్ధరాత్రి సమయం. అమావాస్య చీకటి.
రంగయ్య పార తీసుకుని రామయ్య పొలంలోకి దొంగతనంగా వచ్చాడు. లక్ష్మి చెప్పిన గుర్తులను చూసుకుంటూ ఒక చెట్టు కింద గొయ్యి తవ్వటం మొదలుపెట్టాడు. గంటసేపు కష్టపడి తవ్వాక అతని పార ఏదో గట్టి వస్తువుకు తగిలింది. ఉత్సాహంతో మరింత వేగంగా తవ్వి బయటకు తీశాడు. అది ఒక పెద్ద మట్టికుండ. లంకె బిందే, ఇదే ఇయాల నా అదృష్టం పండింది. ఈ బంగారం నా ఒక్కడిదే. రంగయ్య ఆశగా ఆ కుండ మూతను బద్దలుగొట్టాడు. కాని అందులో బంగారు నాణేలు లేవు. కేవలం రాళ్ళు, మట్టి మాత్రమే ఉన్నాయి. వాటి కింద ఒక కాగితం ఉంది. అది తీసి చూడగానే రంగయ్యకు గుండాగినంత పనయ్యింది. ఆ కాగితం మీద దురాశ దుఃఖానికి చేటు, మోసం చేసి పొలం లాక్కోవాలని చూసిన నీకు దొరికింది ఈ రాళ్లే అని రాసి ఉంది. సరిగ్గా అప్పుడే రామయ్య, లక్ష్మి వెలుగుతున్న దీపంతో అక్కడికొచ్చారు. రామయ్య చేతిలో ఒక గట్టి కర్ర ఉంది. ఏంటండి రంగయ్య గారు, అర్ధరాత్రి వేళ నా పొలంలో ఏం వెతుకుతున్నారు? మీకోసమే మేమెదురు చూస్తున్నాం. రంగయ్య గారు, మీరు దొంగతనంగా వచ్చి మా పొలం తవ్వడమే కాకుండా మీ అప్పు తీర్చకుండానే మా భూమిని లాక్కోవాలని చేసిన మీ కుట్ర బయటపడింది. మీరు తవ్విన ఈ గొయ్యి మీ అప్పులకు సాక్ష్యం. ఇప్పటికైనా నిజం ఒప్పుకోకపోతే ఈ నిజాన్ని ఊరి పెద్దలందరికీ చెబుతాం. అప్పుడు మీ పరువు ఏమవుతుందో మీకే తెలుసు. అడ్డంగా దొరికిపోయిన రంగయ్య భయంతో వణికిపోయాడు. ఊరిలో తనకున్న గౌరవం పోతుందని, అబద్ధం చెప్పి తను చేసిన మోసం బయటపడుతుందని భయపడి రామయ్య కాళ్లమీద పడ్డాడు. నన్ను క్షమించండి, చేసిన తప్పు ఒప్పుకుంటాను. ఆ కాగితం మీద రాసిన నిబంధన అబద్ధం. మీరు తీసుకున్న అప్పుకు వడ్డీ లేకుండానే మాఫీ చేస్తాను. దయచేసి ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకండి. అప్పు మాఫీ చేస్తే సరిపోదు, మా పొలం కాగితాలు మాకిచ్చేయాలి. ఆ సంతకాన్ని ఇప్పుడే రద్దు చేయాలి. రంగయ్య తప్పనిసరి పరిస్థితుల్లో తన మోసపూరిత ఒప్పందాన్ని రద్దు చేసి రామయ్య పొలం కాగితాలను తిరిగిచ్చేశాడు. రామయ్య, లక్ష్మి తమ తెలివితో రంగయ్య మోసాన్ని ఎదుర్కొని తమ పొలాన్ని కాపాడుకున్నారు. ఊరి ప్రజలందరికీ రంగయ్య అసలు స్వరూపం తెలిసింది. రామయ్య, లక్ష్మి చేతిలో దారుణంగా దొరికిపోయి అవమానపడిన రంగయ్య మనసులో పగ రగిలిపోయింది. తన పొలం కాగితాలు ఇచ్చేసి అప్పు మాఫీ చేసినట్టు నటించినా ఎలాగైనా రామయ్యను ఊరినుంచి వెళ్లగొట్టి ఆ 2 ఎకరాల పొలాన్ని దక్కించుకోవాలని ఒక పెద్ద కుట్ర పన్నాడు. ఈసారి రంగయ్య ఊరి పంచాయతీ పెద్దలను ఆశ్రయించాడు. ఊరి పెద్దలకు రంగయ్య ఒక అబద్ధపు ఫిర్యాదు చేశాడు. రామయ్య పొలంలో ప్రవహించే చిన్న కాలువ అసలు రామయ్యది కాదని, అది తన పొలానికి చెందినది అని, రామయ్య దాన్ని దొంగతనంగా వాడుకుంటున్నాడని లంచం ఇచ్చి కొందరు సాక్షులను కూడా సిద్ధం చేసుకున్నాడు. మరుసటి రోజు ఉదయం ఊరి పంచాయతీ పెద్దలు, గ్రామ ప్రజలంతా రామయ్య పొలం దగ్గరికి వచ్చారు. రామయ్య, రంగయ్య నీపై పెద్ద నేరమే మోపాడు. మీ పొలం పక్కనున్న నీటి కాలువ రంగయ్య భూమికి చెందిందని, దాన్ని నువ్వు అక్రమంగా వాడుకుంటూ అతని పంటను ఎండగడుతున్నావని చెబుతున్నాడు. దీనికి నీ సమాధానమేమిటి? అదేంటండి పెద్దగారు, మా తాతల కాలం నుంచి ఈ కాలువ నీళ్లతోనే కదా మేం పంటను పండిస్తున్నాం. ఇప్పుడు రంగయ్య గారు ఇలా అబద్ధం చెబితే ఎలా? అబద్ధమా? పెద్దగారు, నా దగ్గర ఆధారాలున్నాయండే. ఈ కాలువ నా పొలం నుంచే మొదలవుతుంది. కావాలంటే నా నౌకర్ని అడగండే. ఈడు దొంగతనంగా నా నీటిని వాడుకుంటున్నాడు. ఈడికి తగిన శిక్ష పడాలి, లేదా ఈడి పొలాన్ని నాకు నష్టపరిహారంగా ఇవ్వాలి. రంగయ్య తెచ్చిన అబద్ధపు సాక్ష్యాలను చూసి రామయ్య ఏం మాట్లాడాలో తెలియక నిశ్శబ్దంగా ఉండిపోయాడు. కాని పక్కనే ఉన్న లక్ష్మి రంగయ్య మోసాన్ని గమనించింది. భూమి కింద నీటి ప్రవాహం ఎటువైపు ఉందో తెలిస్తే నిజం బయటపడుతుంది. లక్ష్మి వెంటనే ముందుకొచ్చింది. ఊరి పెద్దగారు, రంగయ్య గారు చెప్పేది నిజమో అబద్ధమో తేల్చడానికి ఒకే ఒక్క మార్గం ఉంది. మా పొలంలో ఉన్న కాలువ నీరు నిజంగానే రంగయ్య గారి పొలం నుంచి వస్తుంటే అందులో రంగయ్య గారు వేసిన ఒక ప్రత్యేకమైన వస్తువు ఉండాలి. ప్రత్యేకమైన వస్తువా? ఏమిటది లక్ష్మి? రంగయ్య గారి ఇంట్లో ఒక వింతైన ఔషధ గుణాలున్న తెల్లటి ఉప్పురాయి ఉంటుంది. ఆ రాయిని రంగయ్య గారు తన పొలంలోని నీటి బుగ్గలో దాచానని మొన్నే చెప్పారు. ఆ నీరే మా కాలువలోకొస్తుంటే ఈ కాలువ నీరు కూడా ఉప్పగా ఉండాలి కదా. ఒకవేళ కాలువ నీరు తియ్యగా ఉంటే అది మా సొంత కాలువ అని అర్థం. లక్ష్మి చెప్పిన ఉప్పురాయి పరీక్ష వినగానే రంగయ్య మనసులో ఒక కొత్త ఆలోచన మెరిసింది. నిజానికి అతని పొలంలో ఎలాంటి ఉప్పురాయి లేదు.
ఆ కాలువ నీరు కూడా ఉప్పగా ఉండదు. కాని ఈ పరీక్షలో గెలిస్తే రామయ్య పొలం తన సొంతం అవుతుందని రంగయ్య దురాశ మళ్లీ నిద్రలేచింది. పంచాయతీ పెద్దలు తీర్పిచ్చేలోపే ఎలాగైనా కాలువ నీటిని ఉప్పగా మార్చాలని పథకం వేశాడు. అవును పెద్దగారు, లక్ష్మి చెప్పింది నిజమే. నా పొలంలో ఉన్న ఆ ఉప్పు రాయి వల్లే నా కాలువ నీరు ఎప్పుడూ ఉప్పగానే ఉంటుంది. కాబట్టి రేపుదయం మీరే స్వయంగా వచ్చి ఈ కాలువ నీటిని రుచూసి తీర్పు చెప్పండే. సరే రంగయ్య, రేపుదయం పంచాయతీ అక్కడే జరుగుతుంది. నీరు ఉప్పగా ఉంటే పొలం నీదే, లేదంటే రామయ్యదే. ఆ రాత్రి రంగయ్య ఎవరికీ తెలియకుండా ఒక పెద్ద బస్తా నిండా ఉప్పును తీసుకుని రామయ్య పొలానికి నీరు వచ్చే కాలువ ముఖద్వారం దగ్గరకు వెళ్లాడు. ఆ బస్తాలోని ఉప్పునంతటినీ కాలువ నీటిలో కలిపేయటం మొదలుపెట్టాడు. తెల్లవారేసరికి నీరంతా ఉప్పగా మారిపోతుందని, పంచాయతీలో తనే గెలుస్తానని రంగయ్య ఎంతో సంతోషపడిపోయాడు. కాని రంగయ్య కాలువలో ఉప్పు కలుపుతున్న దృశ్యాన్ని రామయ్య, లక్ష్మీ చెట్టు వెనుక దాక్కుని స్పష్టంగా చూశారు. లక్ష్మీ ముందే ఊహించినట్టుగానే రంగయ్య ఈ తప్పు అడుగు వేశాడు. మరుసటి రోజు ఉదయం పంచాయతీ పెద్దలు, ఊరి ప్రజలంతా కాలువ దగ్గరికి వచ్చారు. రంగయ్య ఎంతో గర్వంగా, ఊరి పెద్దగారు, ఆలస్యం ఎందుకంటే మీరే స్వయంగా కాలువ నీటిని రుచి చూడండి. ఊరి పెద్ద కాలువ దగ్గరకు వెళ్లి కొంచెం నీటిని చేతిలోకి తీసుకుని నోట్లో పోసుకున్నాడు. అంతే, ఆ నీరు విపరీతమైన ఉప్పగా ఉంది. అవును, ఈ నీరు చాలా ఉప్పగా ఉందే. అంటే ఈ కాలువ రంగయ్యదేనా? చూశారా పెద్దగారు, నిజం నిలకడమే తేలిందే. ఈ కాలువ నాదే కాబట్టి ఈ పొలం కూడా నాకే దక్కాలి. ఆగండి పెద్దగారు, రంగయ్యగారు ఆనందపడటానికి ఇంకా సమయం ఉంది. ఒక చిన్న నిజం మీకు చూపించాలి. రంగయ్య విజయ గర్వంతో మీసాలు తిప్పుతూ ఉండగా లక్ష్మి నవ్వుతూ పంచాయతీ పెద్దల ముందుకు వచ్చింది. ఆమె వెనకాలే రామయ్య ఊరి చాకలి రామన్నను, కొందరు యువకులను పిలుచుకుని వచ్చాడు. వాళ్ల చేతుల్లో తడిసిపోయిన కొన్ని ఖాళీ జనపనార బస్తాలు ఉన్నాయి. ఊరి పెద్దగారు, ఈ కాలువ నీరు ఉప్పగా ఉండడానికి కారణం రంగయ్యగారి పొలంలో ఉన్న ఉప్పురాయి కాదు. నిన్న అర్ధరాత్రి రంగయ్యగారు దొంగలా వచ్చి ఈ కాలువలో కలిపిన ఉప్పు బస్తాలు. అబద్ధం పెద్దలుగారో, ఇదంతా అబద్ధం. నన్ను అవమానించడానికి ఇళ్ళు లేనిపోని కట్టుకథలు చెప్తున్నారో. నేనెందుకు ఉప్పు కలుపుతానో? నువ్వు అబద్ధం చెప్తున్నావు రంగయ్య. నిన్న అర్ధరాత్రి నువ్వు కాలువలో ఉప్పు కలుపుతుండగా మేమంతా కళ్ళారా చూశాం. నువ్వు ఉప్పు కలిపి పారేసిన ఖాళీ బస్తాలు ఇవే. వీటికి ఇంకా ఉప్పు అంటుకునే ఉంది, చూడండి. రామయ్య తెచ్చిన ఖాళీ బస్తాలను, సాక్షులను చూసి ఊరి ప్రజలంతా రంగయ్య వైపు కోపంగా చూడటం మొదలుపెట్టారు. అడ్డంగా దొరికిపోయిన రంగయ్య ముఖం తెల్లబోయింది. భయంతో చెమటలు పట్టడం మొదలయ్యాయి. రంగయ్య, ఎంతటి నీచమైన పనికి ఒడిగట్టావు నువ్వు? పంచాయతీని, ఊరి పెద్దలను మోసం చేయడమే కాకుండా ఒక పేద రైతు పొలాన్ని లాక్కోవడానికి ఇంతటి కుట్ర చేస్తావా? పెద్దలుగారు, అది నన్ను క్షమించండి. నా బుద్ధి గడ్డి తిని ఇలా చేశాను. ఇకపై రామయ్య పొలం జోలికి అస్సలు రాను. నన్ను క్షమించండి. ఊరికే వదిలే ప్రసక్తే లేదు. పంచాయతీని మోసం చేసినందుకు, రామయ్య పంటను పాడు చేయడానికి ప్రయత్నించినందుకు నీకు కఠినమైన శిక్ష పడాల్సిందే. రంగయ్య మోసం నడిరోడ్డుపై బయటపడడంతో పంచాయతీ పెద్దలు ఎంతో తీవ్రంగా ఆలోచించారు. గంభీరమైన గొంతుతో తీర్పును ప్రకటించారు. రంగయ్య, మా రామాపురం గ్రామంలో అమాయకపు రైతులను మోసం చేస్తూ అక్రమంగా ఆస్తులు కూడబెట్టడం నీకు అలవాటుగా మారింది. ఈరోజు ఒక పేద రైతు పొలాన్ని కాజేయడానికి పంచాయతీని సైతం నువ్వు తప్పుదోవ పట్టించావు. అందుకే పంచాయతీ నీకు 2 కఠినమైన శిక్షలు విధిస్తోంది. మొదటిది, నువ్వు రామయ్య కాలువలో కలిపిన ఉప్పు వల్ల అతని పంట భూమి కొంతవరకు పాడైపోయింది. కాబట్టి ఆ నష్టపరిహారంగా నీకున్న పొలంలోంచి 5 ఎకరాల సారవంతమైన భూమిని రామయ్య పేరు మీదకి రాసివ్వాలి. ఇక రెండవది, నీకు ధనగర్వం, దురాశ ఎక్కువయ్యాయి కాబట్టి వచ్చే ఏడాది వరకు ఈ ఊరి చెరువును, కాలువను నువ్వే నీ సొంత ఖర్చులతో బాగు చేయించాలి. ఈ తీర్పుకు వ్యతిరేకంగా వెళితే నిన్ను ఊరి నుంచి వెలివేస్తాం. ఊరి పెద్ద తీర్పు వినగానే రంగయ్య నోట మాట రాలేదు. ఎదురు తిరిగి మాట్లాడితే ఊరినుంచి వెళ్లగొడతారని భయపడి ఏడుస్తూ ఆ తీర్పుకి తలవంచాడు. పంచాయతీ పెద్దల ముందే తన 5 ఎకరాల భూమిని రామయ్య పేరు మీద రాసిచ్చేశాడు. రామయ్య, లక్ష్మిల తెలివితేటలను చూసి ఊరి ప్రజలంతా జేజేలు పలికారు. ధనబలం, అండబలం ఉన్న రంగయ్యను కేవలం తమ బుద్ధిబలంతో ఎంతో ఉపాయంగా ఓడించి తమ భూమితో పాటు అదనంగా 5 ఎకరాల పొలాన్ని కూడా సంపాదించుకున్నారు. ఆ తర్వాత కాలంలో రామయ్య దంపతులు ఆ పొలంలో ఎంతో కష్టపడి
బంగారు పంటలు పండించారు. ధనవంతుడైన రంగయ్య దురాశ వల్ల సర్వం కోల్పోగా పేదరైతు రామయ్య తన తెలివితో నిజాయితీతో ఆ ఊరికే ఆదర్శంగా నిలిచాడు.